హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వరూప. వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప రెసిపీస్. ఇక్కడైతే చిలుకూరుకు వచ్చినామండి. ఇవాళ ఇది చిలుకూరు వీడియో. నేను ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా, అయితేనే లేదు. ఈ సాటర్డేకి వచ్చానమాట. ఇక బస్ దిగేసి, బస్సులో అయితే అసలు ఏం ఫ్రీ బస్సులో ఏమో కండి, చాలా టైట్ చేసాడు. బస్సులే దొరుకుతలేవు. వెళ్ళాము దర్శనానికి. వెళ్ళి అసలు దర్శనానికి పోతే అసలు అంతమంది లేరు. అసలు చాలా బాగా అయిందండి దర్శనం అయితే. దేవునికి అయితే మంచిగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా మనం ఏమనుకుంటామో అది అవుతుందండి. చిలుకూరు బాలాజీ దగ్గర వచ్చిన వాళ్ళకి చాలామందికి తెలుసు. ఇక్కడైతే 108 చేయాలి ప్రదర్శనలు. సాటర్డే అయితే బయట నుంచి చేయాలంట. ఇక 3 చుట్లు తిరిగేసి దండం పెట్టుకొని ఇక బయట నుంచి చేసేసిన అనమాట. 3 చుట్లు తిరిగి ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. అక్కడ కూడా కొంచెం దండం పెట్టుకొని ఆడ ఏమైనా ఇట్లా మనం అనుకునే ఇట్లా కట్టుకోవాలన్నమాట. ఆడ కోరిక, ఆడ దారం తీసుకొని ఇట్లా కట్టుకొని బయటకు వచ్చేసినాం. ఆడ ఆంజనేయ స్వామి దండం పెట్టుకొని ఇంకా మేము ఆడనే ఎదురుగానే పసుపు కుంకుమ అన్నీ తీసుకోవాలి కదా దేవునికి. అట్లా గాజులు అట్లా తీసుకోవాలండి, మంచిగా జరుగుతుంది. అట్లా ఎదురుగా ఆడ కట్టేసి ఇక టిఫిన్ సెంటర్కి వచ్చేసినాం. టిఫిన్ చేసి ఇక బస్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. బస్సులు వస్తలేవు, ఒక్కటే బస్సు వస్తుంది. చాలా జనాలు అయితే పాపం మొత్తుకుంటారు. ఇప్పుడైతే బస్ వచ్చిందండి. ఇక్కడైతే ఫుల్ పార్కింగ్ ఉంది. బండ్లు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు బస్ ఎక్కి వెళ్ళిపోతుంది.